ఇక్కడ మీ తండ్రి గారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. అనంతరం కూడా ఆయన నుంచి రాజకీయ వారసత్వము మీ తండ్రి గారు ఏవి లక్ష్మీదేవి గారు పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భం ఇంకొక మరో ఆరోపణ కూడా మీ మీద వినిపిస్తుందంటే మీ తల్లి గారి మీద గద్దర్ గారు తంబలపల్లిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి మీ నాన్నగారి చిన్నాన్నగారు ఆయన విఏఓగా పనిచేసేవారు. అంటే ఆయన రైతు కూలి సంఘం వాళ్లకు అంటే గద్దర్కు వ్యతిరేకంగా మీటింగ్ పెడతా అంటే ఆర్థికంగా చేయూతనివ్వడంతోనే అతన్ని హత్య చేయించారు. ఆ హత్య వెనుక కూడా అప్పట్లో లక్ష్మీదేవమ్మ గారి హస్తం ఉంది అనేది కూడా తంబాలపల్లిలో వినిపించిన ఆరోపణలు. దీనికి మీ సమాధానం? డెఫినెట్గా మా హస్తం లేదండి. ఓవరాల్గా ఇక్కడ రైతు సంఘము, రైతు కూలీ సంఘం అంటే రైతు కూలీ సమన్వయ సంఘం అని పెట్టుకున్నారు. అది రైతు సంఘం. అంటే నక్సలైట్స్కు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని రైతులు పోరాటం చేసి మన రాష్ట్రంలో నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే అనుకుంటా. అంటే నక్సలైట్లు ఒకవైపు పోరాటము, నక్సలైట్స్కి వ్యతిరేకంగా అంటే ఈ భూస్వామ్య వర్గాల ఒకవైపు పోరాటం చేసింది మా నియోజకవర్గంలో. అటువంటి నియోజకవర్గంలో ఈ రైతులు అంటే ఈ భూస్వాములు అమాయకులు చాలామంది చనిపోయారు. బోత్ సైడ్స్ చనిపోయారు. దాంట్లో మీరు అన్నది ఇందాక మా నాన్న వాళ్ళ చిన్నాయన ఒక రకంగా మా కుటుంబం కూడా ఒక రకమైన భూస్వామి కుటుంబం. అంటే 300-400 ఎకరాలు భూమి ఉంటే ఇంకా భూస్వాములకి అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు హోల్డింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఆ రోజుల్లో ఉండేటివి. మాకు ఒక 200-300 ఎకరాలు ఉండేటివి అనుకుంటా ఆ రోజుల్లో. సో ఈయన ఈ బడుగు బలహీన వర్గాల తరపున పోరాడే క్రమంలో సొంత కుటుంబాన్ని కూడా ఒక దశలో విభేదించాల్సి వచ్చింది. ఆయన తన సొంత కుటుంబాన్ని కూడా విభేదించడం జరిగింది. సిద్ధాంతాల కోసం డెఫినెట్గా ఆ రోజుల్లో చాలా బలమైన సిద్ధాంతాలు ఉండేటివి. ఆ రోజుల్లో ఆ రాడికల్ మూమెంట్లో కానీ ఏదైనా కానీ ఏదో ఆ సిద్ధాంతం తప్పో కరెక్టో మనకు తెలియదు, కానీ వాళ్ళు విశ్వసించి దాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్లే క్రమంలో సొంత కుటుంబాన్ని కూడా విభేదాలు సర్వసాధారణంగా జరుగుతాయి. విభేదాలు మాత్రమే ఉన్నాయి తప్ప హత్యల వరకు చేసేది లేదు. అది నక్సల్స్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల జరిగిన చాలామంది ప్రాణాలు పోయి అలాంటి ఇరుపక్షాల్లో ప్రాణ నష్టం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని జరిగి ఉంటాయి తప్ప మేమైతే డైరెక్ట్గా ఎక్కడ దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయింది లేదు. ఏ దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసింది లేదండి ఆ రోజున్న పరిస్థితుల్లో. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారంటే మీకు టీడీపీ పార్టీ చాలా కనెక్టివిటీగా ఉండేది, చాలా ప్రాధాన్యత ఇచ్చేది అని. అయితే మీ తల్లిగారు 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 1999, 2004 ఈ 2 పర్యాయాలు కూడా తంబలపల్లిని ఎందుకు పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎందుకంటే మా నరసింహారెడ్డి గారు బీజేపీలో చాలా కీలకమైన నేత. అంటే రాయలసీమ పరంగా తీసుకుంటే ఆయన కొంచెం కీలకమైన నేత కాబట్టి ఆయనకు డెఫినెట్గా ఒక సీట్ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళు కానీ ఎక్కువ ఒత్తిడి చేయరు. ఎందుకంటే నరసింహారెడ్డి గారికి ఇంకా వేరే ఎక్కడ అలాట్ చేసే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో కూడా చాలామంది సజెస్ట్ చేశారు మదనపల్లి తీసుకుంటే బాగుంటుందని. బట్ ఆయన తంబలపల్లి కావాలని చెప్పారు. కాబట్టి ఆ ఒత్తిడికి తలొగ్గి తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా వాళ్ళకి అలాట్ చేయాలి కాబట్టి ఒక సీటు ఆ రోజు అలాట్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు మీ కుటుంబంకి ప్రాధాన్యత తగ్గించడంలో భాగంగానే ఇది చేశారంట? అట్లా ఏం లేదు, నాకు ఇచ్చారు కదా చంద్రబాబు గారు టికెట్ 2000. అలా అంటే ఇప్పుడు చల్లపల్లి నరసింహారెడ్డి ఉన్నాడు, బీజేపీకి పెద్దగా అనుకూల పవనాలు ఎక్కడ లేదు. అక్కడ కూడా బీజేపీకి అంటే పెద్ద ప్రాధాన్యత లేదు. ఆ పడమటి నియోజకవర్గాల్లో ఇంత వ్యతిరేకత. మదనపల్లిలో ముస్లిం మైనారిటీస్, ఇక్కడ చూస్తే కరువు ప్రాంతము, ఇక్కడ ప్రాధాన్యత. అంటే మీకు అంతో ప్రాధాన్యత ఉన్న కుటుంబాన్ని దూరం పెట్టడం అంటే ఒక రకంగా కక్షలాది చర్య కదా అది. అంటే అలా ఆ కోణంలో చూడడం కంటే కూడా ఎందుకంటే ఆయన బీజేపీతో ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళకి కొన్ని సీట్స్ ఇవ్వాలి కాబట్టి ఇతనికి ఒక సీట్, ఎస్పెషల్లీ ఇతనికి రాయలసీమలోనే ఒక రకమైన లీడర్ కాబట్టి బీజేపీలో సరే అతనికి అక్కడ పట్టు ఉన్నా లేకపోయినా అతనికి ఒక సీట్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి అతనికి ఇచ్చారని మేము అనుకున్నాం. మీరు ఇంజనీరింగ్ పట్టభద్రులు అయితే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయాన్ని వారసత్వంగా చేయాలనేది నిబంధన ఏమీ లేదు, అది రూల్ కూడా కాదు, ఏం జీవో లేదు దాని మీద. అంటే మీరు మీ తల్లిగారి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడం గల కారణం ఇంజనీరింగ్గా మీరు ఇంకా భవిష్యత్తు దండిగా ఉండింది, ఇంకా ముందుకు పోయి ఉండొచ్చు కదా? అంటే వాస్తవంగా నాకు పాలిటిక్స్ కంటే కూడా అంటే నాకు మంచి లైఫ్ అంటే ఫ్యామిలీతో ఉండడము, ఫ్యామిలీతో గడపడం, ఫ్రెండ్స్తో గడపడము, ఇలాంటి లైఫ్ ఎక్కువగా లైక్ చేస్తాను. అంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ కానీ ఏదైనా చేసుకుంటూ అలా ఉండిపోతే బాగుండు అనేది నాకు మొదటి నుంచి